హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు గగనతార వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో రవ్వ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి లడ్డూలు. సో ఇవి ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లో చూసేద్దాం. సో ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక జీడిపప్పు, సన్నగా కట్ చేసుకున్న బాదము, ఎండు ద్రాక్ష వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఈ రవ్వని నెయ్యిలో వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలుపుకొని రవ్వ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల రవ్వ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. చూసారు కదండి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. దీంట్లో 3 యాలకులు తీసుకొని నున్నగా మిక్సీ పట్టుకుందాం. సో ఈ చక్కెర పొడిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని కాంచుకోవాలండి. బాగా కాగాక స్టవ్ ఆపేసుకొని గోరువెచ్చగా అయ్యేదాకా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. దీంట్లో ఆల్రెడీ చల్లార్చుకున్న రవ్వని వేసుకొని అలాగే చక్కెర పొడిని కూడా వేసుకొని చక్కెర రవ్వ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. నాకు 1 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోయిందండి తీపి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. దీన్ని కూడా రవ్వకు మొత్తానికి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న ఈ పాలని రవ్వ మొత్తంలో కలిపేయకుండా కొద్దిగా రవ్వలో కొన్ని పాలు పోసుకుంటూ లడ్డూలు పట్టుకొని కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని ఇలా లడ్డూలు చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో లడ్డు. ఇలా మొత్తం రవ్వనంతా లడ్డూలు చుట్టేసుకుందాం. అంతేనండి, మిగిలిన రవ్వలో కూడా కొన్ని పాలు పోసుకుంటూ లడ్డూలు చుట్టుకుందాం. అంతేనండి, మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. లడ్డూలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. సో తుంచాక కూడా చూడండి లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, అలానే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.